మేషరాశి వారికి నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే జూన్ నెల చివరి 48 గంటల్లో మీ రాశి వారికి రాబోతున్న ఒక కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవితంలో ఊహించని అతిపెద్ద మలుపు తీసుకురాబోతోంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో వాళ్లే మీకు వ్యతిరేకంగా మారే అత్యంత కీలకమైన సమయం ఇది. మీ చుట్టూ అల్లుకుంటున్న శత్రువుల కుట్రలు ఇప్పుడొక పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. కానీ ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు కేవలం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రమే ఉంది. నేనీరోజు మీకు ఒక భయంకరమైన రహస్యాన్ని చెప్పబోతున్నాను. మీ పతనాన్ని శాసించాలని చూస్తున్న ఆ అసలు ప్రమాదం బయటెక్కడో లేదు. మీరు భయపడుతున్న ఆ శత్రువుల చేతుల్లో లేదు. ఆఖరికి మీ జాతక చక్రంలోని గ్రహస్థితుల్లో కూడా లేదు. ఆ అసలు ప్రమాదం అక్షరాల మీ చేతిలో ఉన్న మీ సెల్ ఫోన్లోనే దాగి ఉంది. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజం. మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ కుటుంబ పరువును మార్చేగల ఆ సెల్ ఫోన్ సీక్రెట్ ఏమిటి? మీ చేతిలో ఉన్న ఆ చిన్న పరికరం మీ పాలిట ఎలా ఒక అదృశ్య శత్రువుగా, ఒక టైం బాంబ్లా మారబోతోంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న విన్నపం. ఈ వీడియో చూస్తున్న ప్రతి మేషరాశివారు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ కమెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. ఆ పరమాత్మ, ఆ లయకారుడైన శివుడి ఆశీస్సులు, అభయహస్తం మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీకు ఇష్టమైన వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు మీరు ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, మేషరాశివారి మనస్తత్వం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు అచ్చంగా నిప్పులాంటివారు. మనసులో ఏది ఉంటే అది ముఖం మీదే ఎలాంటి భయం, జంకు లేకుండా చెప్పేస్తారు. ఎదుటివారికి ఏ కష్టం వచ్చినా సహాయం చెయ్యాలన్న తపన మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోయి మీ జేబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేసే భోలా శంకరులు మీరు. కానీ ఈ జూన్ నెల చివరి రోజుల్లో గోచార గ్రహస్థితులు మీ ఈ అమాయకత్వాన్ని, మీ ఈ మంచితనాన్నే మీకు అతిపెద్ద శత్రువుగా మార్చబోతున్నాయి. మీరు ఎవరికైతే అడిగిన వెంటనే సహాయం చేశారో వారే ఇప్పుడు మీ వెనుక గోతులు తవ్వే పనిలో బిజీగా ఉన్నారు. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తే ఈ కుట్రలో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎవరో తెలియని విదేశీ హ్యాకర్లు చేసే పని కాదు. మీరు రోజూ పలకరించేవారు, మీతో పాటు కూర్చుని భోజనం చేసేవారు, లేదా మీరు నమ్మి మీ కష్టసుఖాలు పంచుకునేవారే మీకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. పైకి మాత్రం వీరు మీ మీద చెప్పలేనంత ప్రేమను, అభిమానాన్ని నటిస్తుంటారు. మీ ప్రశంసలు చేస్తూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక అగ్నిపర్వతంలా రగిలిపోతున్న ఒక వ్యక్తి మీ పక్కని, మీ నీడలా ఉన్నాడు. వాళ్లకు మీకు నేరుగా ఎదురుపడి పోరాడే ధైర్యం ఏమాత్రం లేదు. మీ ముఖం చూసి నిజాలు మాట్లాడే సత్తా వాళ్లకు లేదు. అందుకే వాళ్ళు అతి నీచమైన అడ్డదారులు తొక్కుతున్నారు. మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మీ బలహీనతలను, మీ రహస్యాలను తెలుసుకుని వాటిని మీకు వ్యతిరేకంగా ప్రయోగించడానికి పావులు కదుపుతున్నారు. కానీ అసలు ప్రమాదం ఇంకా నేను మీకు చెప్పలేదు. ఈ శత్రువులు చేసే కుట్రల కంటే జూన్ 28, 29, 30 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే ఆ సంచలనాత్మకమైన సంఘటన గురించి నేను చివరిలో మీకు పూర్తిగా వివరిస్తాను. ఆ 3 రోజులు మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. దయచేసి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. మీ జాతక చక్రంలో ఇప్పుడు నడుస్తున్న గ్రహాల సంచారం ప్రకారం జూన్ నెల చివరి పక్షంలో మీ రాశికి 6వ ఇంట మరియు 8వ స్థానంలో కొన్ని అనుకూలమైన దృష్టి దోషాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 6వ ఇల్లు శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీక. అలాగే 8వ ఇల్లు ఊహించని ఆపదలకు, రహస్యాలకు, అవమానాలకు ప్రతీక. ఈ 2 స్థానాలు ఇప్పుడు ప్రభావితమవుతున్నందువల్ల మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువులు మరింత బలాన్ని పుంజుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, గత కొద్ది రోజులుగా మీ చుట్టూ ఏదో తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ తిరుగుతోంది. మీరు ఎంత కష్టపడినా పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఏ కారణం లేకుండానే ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, చేతికి దాదాపుగా వచ్చిన డబ్బులు
అనూహ్యంగా ఆగిపోవడం లాంటివి మీకు ఇప్పటికీ జరుగుతూ ఉండవచ్చు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా మీ జీవితంలో జరుగుతున్నవి కావు. మీ మనసు కూడా పదే పదే ఏదో కీడు శంకిస్తూ ఉండవచ్చు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర వలయం ఉంది. ఆ వలయాన్ని ఛేదించాలంటే మీరు మీ కోపాన్ని పక్కన పెట్టి చాలా వ్యూహాత్మకంగా ఆలోచించాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ శత్రువులు మీకు హాని చేయడానికి ఎంచుకున్న ఆయుధం కత్తి కాదు, కర్ర కాదు, లేదా ఇంకేదో భౌతికమైన వస్తువు కాదు. వారు ఎంచుకున్న ఆయుధం మీ సెల్ ఫోన్. ఇదేంటి, సెల్ ఫోన్తో నాకేంటి ప్రమాదం అని మీరు చాలా తేలికగా అనుకోవచ్చు. కానీ దయచేసి వినండి, నేను చెప్పే ఈ మాటలు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఒక పెను తుఫాను నుండి కాపాడగలవు. ఈ రోజుల్లో యుద్ధాలు సరిహద్దుల్లో జరగడం లేదు, కత్తులు పట్టుకుని వీధుల్లో జరగడం లేదు. అదంతా పాతకాలం. ఇప్పుడు యుద్ధాలు మన అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో, డిజిటల్ తెరల వెనుక జరుగుతున్నాయి. మీ సెల్ ఫోన్ ద్వారా ఈ జూన్ చివరి రోజుల్లో మీకొక ఊహించని మెసేజ్, ఒక అన్నోన్ కాల్ లేదా ఒక అనుమానాస్పద లింక్ వచ్చే అవకాశం ఉంది. అది మీకు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అందులో అడుగు పెడితే తిరిగి రాలేని పద్మవ్యూహం లాంటి కుట్ర దాగి ఉందని మీరు గ్రహించలేరు. మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే మీ జీవితం తలకిందులైపోతుంది. కానీ అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతోంది. సెల్ ఫోన్ ద్వారా వచ్చే ప్రమాదం అంటే ఏదో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు పోవడమనో, లేదా ఎవరో హ్యాకర్లు మీ డేటా దొంగిలించడమనో మీరు పొరబడే అవకాశం ఉంది. అది కూడా జరగవచ్చు. కానీ నేను చెప్పబోయే అసలు సీక్రెట్ అది కాదు. మీ ఫోన్కి సంబంధించిన ఆ అసలు రహస్యం గురించి మీరెవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ విషయాన్ని నేను ఇంకో 2 నిమిషాల్లో పూర్తిగా రివీల్ చేస్తాను. ఇది మీ మనసుకు ఒక పెద్ద షాక్లా తగులుతుంది. అంతలోపు మీ మానసిక పరిస్థితి గురించి మీరు తెలుసుకోవాలి. మేషరాశి వారు చాలా ఎమోషనల్. మీకు ఎవరైనా కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు, మీ సర్వస్వం వాళ్ళ ముందు తెరిచి ఉంచుతారు. మీ శత్రువులు ఇదే పాయింట్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా లేదా మీకు తెలిసిన, మీరు బాగా నమ్మే వ్యక్తుల ఫోన్ల ద్వారా మీతో ఎమోషనల్గా మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ నోటి గుండా కొన్ని రహస్యాలు లేదా కొన్ని వివాదాస్పద మాటలు రప్పించడానికి ప్రయత్నిస్తారు. మీ వృత్తి జీవితంలో మీ పై అధికారులతో మీకు గొడవలు పెట్టడానికి లేదా మీ ప్రమోషన్ ఆపడానికి మీ సహోద్యోగులు మీ సోషల్ మీడియా పోస్టులను, మీ పాత స్టేటస్లను లేదా మీరు వాట్సాప్లో సరదాగా మాట్లాడిన మాటలను వాడుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మీ ప్రతిభను ఎదుర్కొనే దమ్ము లేదు, మీ వర్క్ని వంకపెట్టే అవకాశం లేదు. అందుకే మీ వ్యక్తిత్వాన్ని కించపరచడానికి డిజిటల్ ఆధారాలను వెతుకుతున్నారు. వారు చేసే కాల్స్ రికార్డ్ అవుతున్నాయని మీరు గమనించరు. వారు తీసుకునే స్క్రీన్ షాట్సు మీ పాలిట ఉరితాడుగా మారతాయని మీరు ఊహించరు. అందుకే నేను మరీ చెబుతున్నాను, మీ ఫోన్కి వచ్చే ప్రతి కాల్కి స్పందించకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే అన్నోన్ కాల్స్ని లిఫ్ట్ చేయకండి. మీకెవరో లాటరీ తగిలిందని లేదా మీ పాత పరిచయమని చెబుతూ ఎవరైనా ఆన్లైన్లో వల వేస్తే దయచేసి ఆ వలలో పడకండి. ఇది కేవలం డబ్బు పోగొట్టుకోవడం గురించి మాత్రమే కాదు, మీ ప్రతిష్ట, సమాజంలో మీకున్న గౌరవం ఒకే ఒక్క రాత్రిలో మట్టిపాలయ్యే ప్రమాదం గురించి నేను హెచ్చరిస్తున్నాను. ఇక మీ అందరి కోసం ఆ సెల్ ఫోన్ సీక్రెట్ని రివీల్ చేసే సమయం వచ్చేసింది. గుండె నిబ్బరం చేసుకొని వినండి. ఈ జూన్ నెల చివర్లో మీకు రాబోయే ఆ అసలు ప్రమాదం కొత్తగా ఎక్కడి నుంచో రాదు. అది మీ గతం నుండి వస్తుంది. అవును, మీ ఫోన్లో ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగిన ఒక పాత చాట్, మీరు ఎప్పుడో డిలీట్ చేశానని అనుకున్న ఒక పాత ఫోటో, మీరు భావోద్వేగంతో ఎవరికో పంపిన ఒక పాత వాయిస్ మెసేజ్, లేదా మీ జీవితం నుంచి ఎప్పుడో వెళ్ళిపోయిన ఒక పాత కాంటాక్ట్ మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా మీ జీవితంలోకి రాబోతోంది. ఇదే మీ శత్రువులు ప్రయోగించబోయే బ్రహ్మాస్త్రం. వారు ఆ పాత డిజిటల్ ఆధారాలను తవ్వితీసి వాటిని వక్రీకరించి ఇప్పుడు మీ ముందుంచుతారు. ఆ పాత మెసేజ్ లేదా ఫోటోని చూపించి మిమ్మల్ని మానసికంగా బ్లాక్మెయిల్ చేయడానికో లేదా మీ కుటుంబంలో, మీ కాపురంలో చిచ్చు పెట్టడానికో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. ఆ పాత వాయిస్ మెసేజ్ ఒక్కటి చాలు మీరు ఇప్పుడున్న ప్రశాంతమైన జీవితాన్ని ఛిద్రం చేయడానికి. ఈ విషయం వింటుంటే మీకు చాలా ఆశ్చర్యంగా, భయంగా అనిపించవచ్చు. నా ఫోన్లో ఉన్న పాత మెసేజ్ నాకెలా శత్రువు అవుతుంది?
అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ డిజిటల్ ప్రపంచంలో ఏదీ శాశ్వతంగా చెరిగిపోదు. మీరు ఎప్పుడూ సరదాగా చేసిన ఒక కామెంట్ లేదా మీరు ఆవేశంలో ఎవరో ఒకరిని తిడుతూ పంపిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు మీ ప్రత్యర్థుల చేతిలో ఉంది. జూన్ నెల చివర్లో గ్రహస్థితుల అనుసంధానం వల్ల ఈ పాత విషయాలు మళ్ళీ బయటకు వచ్చి భూతల్లా మిమ్మల్ని వెంటాడుతాయి. మీ భార్య లేదా భర్త ముందు ఆ పాత చాట్స్ని ఉంచి మీ క్యారెక్టర్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం జరగవచ్చు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా ఈ ఒకే ఒక్క పాత ఫోటో వల్ల తీరని కమ్యూనికేషన్ గ్యాప్స్, అనుమానాలు వచ్చే ప్రమాదం ఉంది. మీ శత్రువులు ఈ అవకాశాన్ని వాడుకుని మీ ఇద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తారు. మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించి ఆనందించాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే జూన్ 28, 29, 30 తేదీల్లో జరిగే ఆ సంఘటన గురించి చివరిలో చెబుతాను అన్నాను కదా, దాని గురించి తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఈ 3 రోజులు కుజుడు మరియు రాహువు యొక్క ప్రభావం మీ రాశిపై అత్యంత తీవ్రంగా ఉంటుంది. రాహువు అంటేనే మాయ, రాహువు అంటేనే మోసం, భ్రమ. ఈ 3 రోజుల్లో మీకు ఆ ఊహించని కాల్ లేదా ఆ పాత కాంటాక్ట్ నుండి మెసేజ్ వచ్చే అవకాశం 100కి 100% ఉంది. ఎప్పుడూ విడిపోయిన పాత స్నేహితులు లేదా పాత ప్రేమికులు అకస్మాత్తుగా ఆన్లైన్లో ప్రత్యక్షమై మీతో చాటింగ్ ప్రారంభించవచ్చు. హాయ్, ఎలా ఉన్నావు, నిన్ను చాలా మిస్ అవుతున్నాను లాంటి ఎమోషనల్ మెసేజెస్తో మీ మనసు కరిగించే ప్రయత్నం చేస్తారు. మీ పాత జ్ఞాపకాలను రేపుతారు. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది ప్రేమ కాదు, అది పక్కా ప్లాన్తో వేసిన ఒక ఎర. ఆ 3 రోజుల్లో మీరు గనుక ఎమోషనల్ అయ్యి వారికి రిప్లై ఇచ్చినా లేదా వారితో ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినా మీరు మీ గోతిని మీరే తీసుకున్నట్లు అవుతుంది. ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది. దీనికి తోడు మీ వృత్తిలో, ఆఫీస్లో మీ ఎదుగుదల చూసి ఏడుస్తున్నవారు ఈ 3 రోజుల్లో మీరు చేసే ఏదైనా చిన్న డిజిటల్ తప్పు కోసం కాచుకుని కూర్చుంటారు. మీరు ఆఫీస్ గ్రూప్లో పొరపాటున పంపే ఒక మెసేజ్ లేదా మీ బాస్కి పంపాల్సిన డాక్యుమెంట్ వేరే వాళ్ళకి పంపడం లాంటివి జరిగితే దాన్ని వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఈ 3 రోజులు చాలా గడ్డు కాలం. మీకు తెలిసిన వారే ఎమర్జెన్సీ అంటూ మెసేజ్ చేసి డబ్బులు అడిగితే వెంటనే గూగుల్ పే లేదా ఫోన్పే చేయకండి. వారికొకసారి ఫోన్ చేసి నిజంగా వాళ్ళే అడుగుతున్నారా లేదా వారి ఫోన్ ఎవరైనా హ్యాక్ చేసి మీకు మెసేజ్ చేస్తున్నారా అనేది 100 సార్లు నిర్ధారించుకోండి. అలాగే ఈ సమయంలో ఎవ్వరికీ ఆన్లైన్లో అప్పులు ఇవ్వకండి, అలాగే తీసుకోకండి. షేర్ మార్కెట్ టిప్స్ లేదా క్రిప్టో కరెన్సీ అంటూ వచ్చే లింక్స్ని పొరపాటును కూడా క్లిక్ చేయకండి. మీ శత్రువులు మీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఇలాంటి వలలు పన్నుతున్నారు. కానీ అసలు ఈ ప్రమాదం నుండి ఎలా బయటపడాలి అని మీరిప్పుడు కంగారు పడుతూ ఉండవచ్చు. ఏమాత్రం ఆందోళన చెందకండి. కత్తికి ప్రతి కత్తి ఉన్నట్లే ప్రతి సమస్యకు జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి, ఈ గతం తాలూకు డిజిటల్ ప్రమాదాల నుండి, రహస్య శత్రువుల కుట్రల నుండి సురక్షితంగా బయటపడడానికి మనకు ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే అంతులేని శక్తి, ధైర్యం, పోరాట పటిమ. మీరు పుట్టుకతోనే యోధులు. ఎలాంటి కష్టాన్నైనా నవ్వుతూ ఎదిరించి నిలబడే సత్తా దేవుడు మీకిచ్చాడు. మీలో ఉన్న ఆ అంతర్గత శక్తిని ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బయటకు తీయాలి. ఈ సమయంలో మీరు లయకారుడైన పరమశివుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే భూమాతకు నమస్కరించి మీ 2 చేతులు చూసుకుని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో కనీసం 108 సార్లు జపించండి. ఈ శివనామస్మరణ వల్ల మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పటాపంచలవుతుంది. మీ మనసుకు ఒక అదృశ్య కవచం ఏర్పడుతుంది. అలాగే కుజుడికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఈ జూన్ నెల చివరలో మీకొక వరం లాంటిది. మంగళవారం రోజు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కుదిరితే ఎర్రటి పూలతో లేదా ఎర్ర కందిపప్పుతో స్వామికి అర్చన చేయించండి. ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించండి. దీనివల్ల మీకు శత్రువుల నుండి, ముఖ్యంగా మీ వెనుక ఉండి కుట్రలు చేసే అదృశ్య, డిజిటల్ శత్రువుల నుండి అతి బలమైన రక్షణ లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఎవరు మంచి, ఎవరు చెడు అనేది మీ అంతరాత్మ మీకు ఖచ్చితంగా చెబుతుంది. అదేవిధంగా
ఆపద ముక్కులవాడైన భక్త సులభుడైన ఆ ఆనుజేయ స్వామిని స్మరించడం అస్సలు మర్చిపోకండి. ప్రతిరోజు సాయంత్రం వేళలో ఇంటి దగ్గర దీపం పెట్టు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీలో ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతాయి. భయం అన్నది మీ దరిదాపుల్లోకి రాదు. మీ జీవితంలోకి మళ్లీ వచ్చి గందరగోళం సృష్టించాలని చూసే ఆ పాత వ్యక్తులను, వాళ్ళు వేసే వలలను ఇట్టే పసిగట్టే అద్భుతమైన జ్ఞానం ఆ హనుమంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీ కులదైవాన్ని ప్రతిరోజు పూజించండి. ఇంటి నుండి బయటకు ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళినా కులదైవానికి నమస్కారం చేసుకుని అడుగు బయట పెట్టండి. ఇక మీరు ఆచరణాత్మకంగా చేయాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు కొన్నున్నాయి. మీ ఫోన్కి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అనవసరమైన యాప్స్ని, పాత కాంటాక్ట్స్ని వెంటనే డిలీట్ చేయండి. మీ పాత ఫోటోలు ఆన్లైన్ డ్రైవ్స్లో ఉంటే వాటికి సెక్యూరిటీ పెంచుకోండి. ఈ జూన్ నెలాఖరు వరకు మీ సెల్ ఫోన్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించేయండి. అనవసరమైన సోషల్ మీడియా స్క్రోలింగ్, పనికిరాని వాట్సాప్ చాట్స్ పూర్తిగా ఆపేయండి. మీ శత్రువులు రెచ్చగొట్టాలని చూసినా సరే మీరు మౌనంగా ఉండండి. మేషరాశి వారికి కోపం త్వరగా వస్తుంది, కానీ ఇప్పుడు ఆ కోపమే వారికి ఆయుధం. మీ మౌనమే వారికి మీరిచ్చే అతి పెద్ద శిక్ష. ఎవరెన్ని రెచ్చగొట్టే మాటలన్నా సరే మీరు నవ్వి ఊరుకోండి. మీ లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా సరే పైకి మాత్రం ఒక ప్రశాంతమైన సముద్రంలా కనబడండి. ఆ డిజిటల్ ప్రపంచంలో వచ్చే కమెంట్స్, లైక్స్ మీద మీ జీవితాన్ని, మీ సంతోషాన్ని ఆధారపడనివ్వకండి. అదొక పెద్ద మాయాజాలం. ఆ మాయలో పడితే మీ అసలు జీవిత లక్ష్యాన్ని, మీ కుటుంబాన్ని మీరు నిర్లక్ష్యం చేసిన వాళ్ళవుతారు. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ని కనీసం 10 అడుగుల దూరంలో పెట్టండి. ఇది మీ మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం. ఆ సమయంలో దేవుడి నామస్మరణ చేసుకోండి. మీ అంతరాత్మ ఈ సమయంలో మీకు కొన్ని బలమైన సంకేతాలిస్తుంది. మీ ఇంట్యూషన్ లేదా మీ సిక్స్త్ సెన్స్ మీకు ఏదో తప్పు జరుగుతోందని, ఆ వ్యక్తితో మాట్లాడటం మంచిది కాదని పదే పదే చెబుతుంది. ఆ మాటను మీరు ఖచ్చితంగా వినాలి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. దైవం మీకు రక్షణగా నిలబడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటుంది. మీకు వచ్చే కొన్ని అవాంతరాలు, ఉదాహరణకు ఒకరికి ఫోన్ చేయబోతే సిగ్నల్ కట్ అవ్వడం, లేదా ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అవ్వడం, ఇంటర్నెట్ పనిచేయకపోవడం లాంటివి జరిగినప్పుడు దాని వెనుక ఏదో ఒక దైవిక సంకేతం దాగి ఉందని గ్రహించండి. బహుశా ఆ సమయంలో మీరొక తప్పుడు వ్యక్తితో లేదా ఆ పాత ప్రమాదకరమైన కాంటాక్ట్తో మాట్లాడబోతుంటే సాక్షాత్తు దేవుడే ఆ విధంగా మిమ్మల్ని ఆపి ఉండవచ్చు. ఇలాంటి సూక్ష్మమైన విషయాలను మీరు గమనించాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఇతరులకు అన్యాయంగా హాని తలపెడతారో వారే చివరికి సర్వనాశనం అవుతారు. మీ వైపు పూర్తి న్యాయం ఉన్నప్పుడు, మీరు ఎవరికీ ఎలాంటి హాని చెయ్యనప్పుడు మీరు ఎవరికీ భయపడాల్సిన పనే లేదు. పగ, ప్రతీకారం అనేవి మీ స్వచ్ఛమైన మనసును పాడు చేస్తాయి. మీ లక్ష్యం ఎప్పుడూ మీ అభివృద్ధి వైపే ఉండాలి, కానీ శత్రువుల నాశనం వైపు ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ల కర్మ వాళ్లను తగిన విధంగా దండిస్తుంది. మీరు మీ పవిత్రమైన మనసును అలాగే ఉంచుకోండి. మేషరాశివారు ఎప్పుడూ ధర్మం వైపే నిలబడతారు. అందుకే దేవుడు ఎప్పుడూ మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు. ఈ సెల్ ఫోన్ ద్వారా, ఆ పాత చాట్స్ ద్వారా వచ్చే ప్రమాదాన్ని దేవుడే నా రూపంలో మీకు ముందుగా తెలియజేసి మిమ్మల్ని ఒక పెద్ద ఆపద నుండి కాపాడుతున్నాడని బలంగా నమ్మండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ప్రజలను భయపెట్టడానికి కాదు, భవిష్యత్తులో రాబోయే గండాల గురించి అప్రమత్తం చేసి వారిని సరైన మార్గంలో నడిపించి రక్షించడానికి పుట్టిన ఒక అద్భుతమైన, ప్రాచీనమైన శాస్త్రం. ఈ జూన్ నెల గడిచిపోతే మళ్ళీ మీ జీవితం ఒక సురక్షితమైన, అద్భుతమైన మార్గంలోకి వెళుతుంది. జూలై నెల మొదటి వారం నుండి మీకు ఎన్నో అనుకూల ఫలితాలు, ఊహించని ధనలాభాలు రాబోతున్నాయి. ఆ మంచి భవిష్యత్తును అనుభవించడం కోసం మీరిప్పుడు ఈ చిన్న చిన్న డిజిటల్ జాగ్రత్తలు పాటించి తీరాలి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మేషరాశివారు మాత్రమే ఈ జూన్ నెలాఖరులో రాబోయే ఆ భయంకరమైన డిజిటల్ ప్రమాదాన్ని, ఆ పాత కాంటాక్ట్ తెచ్చే ముప్పును ముందుగానే గుర్తించగలరు. మిగిలిన వారు ఆ మాయలో పడి నష్టపోయే అవకాశం ఉంది. అందుకే మీరు నిజంగా అదృష్టవంతులు. నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఒకసారి ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చుని ఆలోచించండి.
మీ జీవితంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలతో వీటిని సరిపోల్చి చూసుకోండి. నేను చెబుతున్నది అక్షరాలా పచ్చి నిజమని మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ముఖానికి మాస్క్ వేసుకుని తిరిగే ఈ నకిలీ డిజిటల్ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడమే మీరు ఈ సమయంలో నేర్చుకోవాల్సిన అతి పెద్ద జీవిత పాఠం. మీ వివేకాన్ని వాడండి. ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే ఏ నిర్ణయమైనా మిమ్మల్ని విజయ తీరాలకు సురక్షితంగా చేర్చుతుంది. మీ ఆనందమే శత్రువులకు అతి పెద్ద ఆయుధంలా గుచ్చుకోవాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే వాళ్ళు అంతగా రగిలిపోతారు. కాబట్టి మీ చిరునవ్వును ఏ పరిస్థితుల్లోనూ ఎవరికోసమూ పోగొట్టుకోకండి. మీరు పుట్టిందే గెలవడానికి. మీ జీవితంలో ఎదురయ్యే ఈ చిన్న చిన్న కుట్రలను చూసి భయపడే ప్రసక్తే లేదు. దైవానుగ్రహంతో మీరు ఈ కష్టకాలాన్ని నవ్వుతూ చాలా సులభంగా దాటేస్తారు. మీ కలలన్నీ సాకారమవుతాయి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ జ్యోతిష్య రహస్యాలు, విశ్లేషణలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన రహస్యమైన జ్యోతిష్య విషయాలు, మీ జీవితానికి పనికొచ్చే ఎన్నో సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఈ విషయాలు మీ తోటి మేషరాశి వారికి, మీ ఆత్మీయులకు కూడా ఉపయోగపడతాయి, వాళ్లను కూడా ప్రమాదం నుండి కాపాడతాయి అని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా దేవుడి ఆశీస్సులు మరింతగా పెరుగుతాయి. అలాగే నేను ముందుగా కోరినట్లుగా కమెంట్స్లో ఓం నమః శివాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా అత్యంత ధైర్యంగా, స్థితప్రజ్ఞతతో ఎదుర్కొనే శక్తి ఆ పరమశివుడు మీకు ప్రసాదించాలని నేను రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి. మీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.